ఆశ్రయ కృష్ణారెడ్డి అని పేరు మాకు బాగా తెలుసు. సో ఇది ఈ ఆశ్రమానికి ఆశ్రయ అని పేరు ఎందుకు పెట్టారు? యాక్చువల్గా ఆశ్రయ అంటే మామూలుగా నేను గత 19 సంవత్సరాల నుంచి ఫుట్పాత్ పైన నడవలేని వాళ్ళకి, గాయాలైన వాళ్ళకి, పురుగులు పడే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళందరికీ సర్వీస్ చేసి అక్కడే వదిలేస్తా అంటే అక్కడే వదిలేస్తా అంటే ఈ 2002లో మనం ఆశ్రయ అని ఇట్లాంటి అందరికీ ఇట్లాంటి అనాథలకి ఆశ్రయం పెట్టాలనే ఉద్దేశంతో అనంతపురంలో అందరూ బాగుండే వాళ్ళకి ఆశ్రమాలు ఉన్నాయి. ఓకే, ఇలాంటి అనాథలు, వీళ్ళకి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఏమి లేవు, ఇలాంటి వాళ్ళకి ఆశ్రయం కల్పించే వాళ్ళ ఉద్దేశంతో ఆశ్రయ అని ఒక పేరు పెట్టి ఇది చేసాం. ఓకే, సో ఇది ఎన్ని సంవత్సరాలు పెట్టి? ఇప్పుడు 22 సంవత్సరాలు అవుతుంది. 22. అప్పుడు మీ ఏజ్ ఎంతో? చాలా తక్కువ. అప్పుడు 30 ఉంటుంది సార్. ఓకే, ఆ ఏజ్లో మీకు ఇంకా వేరే పనులు చేయాలనిపించచ్చు కానీ ఇలా అనాథలని చేయాలని ఎందుకంటే? అంటే నాకు పోలియో సార్, పుట్టుకతోనే పోలియో. మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. నా భార్య కూలి పని వెళ్తానండి. ఓకే, కొన్ని సన్నివేశాలు చూసి ఇలాంటి నేను బ్లడ్ డొనేషన్ పని ఎక్కువ ఫస్ట్లో ఇది చేస్తాను. నాకు ఇన్స్పిరేషన్ ఏమంటే కృష్ణా టాకీస్ దగ్గర జీవన్జ్యోతి హాస్పిటల్లో ఓ పాజిటివ్ బ్లడ్ కోసం అంటే ఆ రోజు వర్షం వస్తుంది, యూరిన్ అర్జెంట్ అంటే కెనాల్ దగ్గర పోతేనే లోపల కాలువలో ఒక వ్యక్తి నీళ్ళు తాగుతున్నాడు. అంటే కాలువలో నీళ్ళు తాగుతున్నాడు. ఓకే, అలాంటి కొన్ని సన్నివేశాలు చూసి ఒక పత్రికలో పంది కుక్క పిల్లకి పాలిచ్చేది, ఇట్లాంటివన్నీ కొన్ని చూసి మనం ఎందుకు ఇట్లాంటి వాళ్ళకి చేయకూడదనే ఉద్దేశంతో ఇట్లా స్టార్ట్ చేసాం. అది చూసాం, కొంతమంది పురుగులు పట్టి ఉన్న వాళ్ళని మీరు క్లీన్ చేయడము, అది ప్రాక్టికల్గా నేను చాలా వీడియోస్లో చూస్తాను, మీరు కానీ మీ మిస్సెస్ కానీ. సో అంత సేవ చేసేటప్పుడు మేము ఎందుకు ఇవి చేస్తున్నామని అనిపించలేదు మీకు? సార్ నేనేమనుకుంటా, మనుషులు సార్, వాళ్ళు మనుషులే, కర్మ కొద్దీ ఇట్లా పురుగులు పడినాయి అంటారు. నేనైతే అనుకోను సార్, ఎందుకంటే మనం జీవితంలో ఒక మంచి పని చేయాలి. వాళ్ళు ముట్టుకున్నా వాడు ఎన్నాళ్ళ ఇంటి పురుగులు పడినాయి ఏం కథ, అయినా బ్రతికున్నాడు. మనం అలాంటి వాళ్ళకి మనం కొంతవరకు సర్వీస్ చేస్తే కొద్దిగా ఉపశమనం, పూర్తి మనం చేయలేము అనుకునే కొద్దిగా ఉపశమనం వస్తుందనే ఉద్దేశంతో సొంతంగా నేను బండికి ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకుంటాను. ఓకే, ఎక్కడికి వెళ్ళినా మీరు ఫస్ట్ ఎయిడ్ కిట్. సో వీళ్ళకు తల వెంట్రుకలు తీసేది కూడా మీరే తీస్తారు, బార్బర్స్ నుంచి ఎందుకు తీసుకురావట్లేదు? వాళ్ళు బార్బర్స్ దగ్గర పోతే 200-250 అట్లా అడుగుతారు. అదే మనం తీస్తే మన చేతుల్లో పని కదా, తీసేస్తే ఖర్చు తక్కువ అవుతుంది కదా. మేము సర్వీస్ చేసే దానిలో ఎక్కడే కానీ మా పేరు కానీ ఫ్లెక్సీ కానీ ఏమి ఉండదు. చూసాను, ఆ ఫ్లెక్సీకి 150 రూపాయలు అవుతుంది. ఆ 150 రూపాయలు 3 అన్నం పెట్టచ్చు కదా అనే ఉద్దేశంతో టోటల్ అన్ని మేమే ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకుంటాం. మెడికల్ కిట్, ట్రిమ్మరు, కత్తిరి, బిడిల్ కట్ట, అగ్గిపెట్టి, సిగరెట్ ప్యాక్ అన్ని పెట్టుకుంటాం. ఇవన్నీ నీడ్. ఎందుకంటే మెంటలీ వాళ్ళ దగ్గరికి పోతే మనం స్టైల్గా ఇట్లా పోతే రానిరు. మనం ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకుంటాం. బిడి తాగుతావా, సిగరెట్ తాగుతావా, వడ తింటావా అని చేసి మన కోరిక ఏమి గుండు కొట్టేసి స్నానం చేపించి ఆ మనిషి నీటికి కనిపించాలని మా ఉద్దేశం. సో ఇవి మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వస్తాయి? ఎవరైనా ఇప్పుడు అనాథ వాళ్ళు పడిపోయారని కానీ, తర్వాత కొంతమంది చిన్న పిల్లలను కూడా మీ దగ్గర నేను చూసాను. సో వీళ్ళందరూ ఎలా వచ్చారు? ఇన్ఫర్మేషన్ సార్, అంతా మీలాంటి వాళ్ళు ఇట్లా చెప్పేసారు. ఇట్లాంటి వాళ్ళని ఎవరు పెట్టుకోరు. మనము కనీసం మనం ఇంటికి ఆశ్రమానికి పిలుచుకొచ్చుకోకుండా కనీసం సర్వీస్ చేసి ఆడ కొద్దిగా ఉపశమనం కల్పించి వస్తాం. ఓకే, మీరు ఇన్ని ఆశ్రమంలో ఇంతమంది వాళ్ళు చూసింటారు, వీళ్ళల్లో చాలా క్రిటికల్ అనిపించిన మనుషులు ఎవరు ఉన్నారు? చాలా ఉన్నారు సార్. ఈ తిమ్మమ్మ మరిమా నుంచి క్యాన్సర్ పేషెంట్ పంపించింది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వాళ్ళు మాకు పెద్ద హెల్ప్ చేసినారు. కడుపులో చర్మం ముట్టుకుంటే ఊడొస్తాండి, క్యాన్సర్ పై కడుపులో పైపు వేయాల, జ్యూస్ వేయాలి, జ్యూస్ 4 సార్లు వడగట్టి పోయాల, లేకపోతే అడ్డం పడుతుంది. ఇట్లాంటి అతన్ని పీకేసుకుంటాడు, గట్టిగా ఇట్లా పట్టుకుంటే చర్మం ఊడొస్తుంది. ఇట్లాంటి పాపం ఆర్డిటీ వాళ్ళు మాత్రం ఇట్లా జరిగింది సార్ అంటేనే అంబులెన్స్ పంపించి ఇది చేస్తాను. ఓకే, సో ఇట్లా క్రిటికల్ వచ్చినప్పుడు దాదాపు మీ దగ్గరికి వస్తున్నాయి. సో వీళ్ళల్లో కూడా మంచి వాళ్ళు కూడా వస్తారా? ఎవరికైనా భార్య భర్తలు అలా వదిలేసిన వాళ్ళు కానీ అలా? అంటే పోలీసు వాళ్ళు పంపించింది, ఒక ఎస్ఐ భార్యను పంపించింది. దాదాపుగా బంధువులు ఉండేవాళ్ళు మాకు రారు, మా దగ్గర రారు. అంటే యాక్చువల్ కొన్ని చోట్ల పెయిడ్ ఆశ్రమంలా ఉంటాయి, కానీ మీ దగ్గర నాకు ఎక్కడ పెయిడ్ ఆశ్రమంలో అనిపించలేదు. మరి వీళ్ళందరికీ ఎలా? అది సార్ మామూలుగా ఆశ్రమాలు
బంధువులు ఉండి కొడుకులు ఉండి వాళ్ళు చూసుకోలేక ఇట్లా వదిలిపెట్టిపోతున్నారు. మేము అట్లా కాకోకుండా మేమిద్దరము ఆశ్రమాలన్నీ చూసినాం. ఆశ్రమాలన్నీ చూసి ఎవ్వరు లేని వాళ్ళు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇది చేసినాము. ఫస్ట్లో కొంతమంది నెలకి 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 3,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అట్లుంటాయి. వాళ్ళు కూడా అవసరం లేదని ఇప్పుడంతా ఎవరు లేని వాళ్ళకి కనీసం వీళ్ళందరికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఏంటి లేవు. ఇలాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. చాలా చోట్ల అయితే వాళ్ళ రేషన్ కార్డులు, వాళ్ళ అన్ని అకౌంట్స్ పెట్టుకొని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. చాలా మందిని చూస్తారు ఉంటారు. అంతా ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా ఒకరు పంపించారు కదా, వాళ్ళు తర్వాత వాళ్ళ నుంచి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు, మా వాళ్ళని మీరు ఎందుకు పెట్టుకున్నారు అంటే చాలా మరూరు చెర్లోపల్లి నుంచి ఇట్లా మీలాంటి వ్యక్తి ఫోన్ చేసినాడు. ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వ్యక్తి పడిపోయింది, రావాలని ఫోన్ చేసినారు. ఫోన్ చేస్తేనే పోయినాను, పిలుచుకొచ్చకుండా మీరు పేపర్కి ఇచ్చినారు. అది పేపర్లో వచ్చింది. పొద్దున్నే పోయి విజయ్ కుమార్ సీఏ విన్నప్పుడు నా పైన కేసు పెట్టినారు. కేసు పెడతానే మా అమ్మ కృష్ణారెడ్డి పిలిచిపోయినాడు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇల్లు ఉండే రాపించుకున్నాడు అని కంప్లైంట్ ఇచ్చినారు. సార్ విజయ్ కుమార్ సార్కి తెలియదు, కానిస్టేబుల్ పిలిచి రావాయి ఇక్కడ రావాయి అని పిలిచి అడుగుచోవాయి అని పిలిచా. కూర్చోబెట్టించి ఏం జరిగింది మళ్ళీ సార్ వచ్చి కృష్ణారెడ్డి ఇట్లా కూర్చున్నావు అంటే ఇట్లా పరిస్థితి సార్ అంటే వాడిని కానిస్టేబుల్ని పిలిచి ఏం జరిగింది ఏం కథ వాళ్ళు పిలిచని చేసినారు. ఇది ఏం జరిగింది కృష్ణారెడ్డి అంటే ఇట్లా జరిగింది సార్ హాస్పిటల్లో అంటే ఫోన్ చేశారు, మీరు వచ్చి తీసుకొచ్చుకున్నాను, ఇట్లా ఏందో వీళ్ళమ్మ అని చేసినారు. వాళ్ళమ్మ వీళ్ళు చిన్నపిల్లప్పుడు చిన్నపిల్లలు ఇడిచిపెట్టి వేరే వాళ్ళని గిట్టి పోయిందంట. ఒకప్పుడు నడసలేకున్నప్పుడు ఆడేసిపోయినారు. అందుకు మళ్ళీ సార్ వండుకొని ఏం చేసే దిక్కు తెలక వాళ్ళు పెద్దోళ్ళు, ఏం చేసే దిక్కు తెలక ఎక్కడున్నా అక్కడే వదిలేసేయండి అని అక్కడే వదిలేసారు. సో అంటే మీరు మంచి చేయకపోతే కూడా చెడ్డ అంతే కదా సార్. సో అంటే ఇప్పుడు ఈ పేషెంట్లకు మీకు హెల్త్ పరంగా ఎవరైనా హెల్ప్ చేస్తారు? మెడికల్ పరంగా ఎక్కువ మెంటల్ ఇల్ వాళ్ళే సార్ ఉండేది. డాక్టర్ ఎన్లూరు ప్రభాకర్ సారు ప్రతి నెల వచ్చి భార్య భర్త విజయ పద్మ మేడము, ప్రభాకర్ సారు ఇద్దరు వచ్చి మనకి మెడిసిన్స్ అన్ని ఫ్రీగా ఇస్తా అంటే సారు కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చి స్వచ్ఛందంగా పదవి విరమణ చేసినాడు. ఇప్పుడు మాకు కొద్దిగా ఇబ్బంది, వీళ్ళందరినీ పిలిచిపోవాలంటే మనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్. మామూలుగా ఎవరైనా ఒక డాక్టర్ వచ్చి అప్పుడప్పుడు చూసుకోవడం కానీ అయినా మెడికల్ పరంగా ఏదైనా ఇస్తే బాగుంటుంది కదా. అయినా సార్ వచ్చేసి ఎప్పుడన్నా ఎనీ టైము మా క్లినిక్ రండి, మీకు మెడిసిన్స్ కానీ మా సర్వీస్ ఏం పలానా లక్షణాలు ఒకరు నైట్ టైం బట్టలు ఇప్పేసి ఎగురులాడతారు, కొంతమంది వదురుతా అంటారు. ఇట్లా ఉండే వాళ్ళకి ఆ లక్షణాలు నాకు చెప్తే దాని తగ్గట్టుగా నేను మీరు ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తారు, మెడిసిన్స్ ఇస్తాను అని చెప్తాను. సో బాయ్స్కి అయితే మనం ఏదైనా చేయొచ్చు, లేడీస్ విషయంలో ఇగో నా భార్య సార్ నాకంటే మీ మెయిన్ పిల్లర్ మీ ఆవిడ. సో చాలా వరకు ఎవరైనా మీరు చేస్తారు, అదే మీ కర్మలు చేసుకో అంటారు, మీ భార్య చేస్తుంది, మీ పిల్లలు చేస్తున్నారు, ఇలా మీ మొత్తం ఫ్యామిలీ చేయడానికి కారణం ఏంటి? అంతే సార్, మా పిల్లలు కూడా ఎడ్యుకేషన్ పరంగా తక్కువే, వాళ్ళకి చదువు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా నా భార్య ఫస్ట్లో యాక్సెప్ట్ చేయలే. ఫస్ట్లో నాకంటే కూడా ఆమె మీదే పొద్దున్న లేస్తానే 18 మందికి 18 మందికి డైపర్లు తీసేయాలా, స్నానం చేయాలా, డైపర్లు ఎక్కించి పండేసి అన్నం తినిపిల్ల. ప్లస్ నేను గాయాలు వండేవాళ్ళు, పురుగులు వండేవాళ్ళు. అట్లా ఓసారి బళ్ళారి బైపాస్ కింద కాల్లో విపరీతమైన పురుగులు పడింటే పెద్ద స్టోరీ అది. అది హాస్పిటల్ అడ్మిట్ చేసుకోలే. 6 కట్లు గవర్నమెంట్ హాస్పిటల్ ముందరే అరుగు మీదే కట్టు కట్టినాను. లాస్ట్ ముస్లిం క్యాండిడేట్ ట్రేస్ ఒకటే కడపకి ఇచ్చేస్తుంది, వేరే దాతలు వాళ్ళ ద్వారా వాళ్ళు పంపించారు. సో ఇప్పుడు ఉన్న జమానాలు ఏంటంటే ఒక అన్నం ప్యాకెట్ ఇచ్చి ఫోటోలు తీసుకొని పబ్లిసిటీ చేసుకున్న రకంలో ఇన్ని చేసి ఇంతమందిని మీరు సహాయపడి ఎక్కడెక్కడో పడ్డ శవాలను కూడా మీరు తీసుకురావడం, చాలా క్రూరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి క్లీన్ చేసి ఇలా చేయడం, మీరు ఎందుకు పబ్లిసిటీకి వెళ్ళలేదు? ఇలా చేస్తే మీకు డబ్బులు బాగా వస్తాయి కదా, తెలుస్తుంది మీ వర్క్ అనేది. సార్ అనంతపురంలో కొంతమంది డాక్టరేట్లు తెచ్చుకున్నారు. అవునండి, దీని మూలంగా సేవాపరంగా 2 అన్నం పెట్టే ఫోటోలు ఉంటే డాక్టరేట్ ఇస్తున్నారు. అదే డబ్బులు సార్ 90,000 అంట. నా దగ్గరికి వచ్చి నీకు 50,000కి ఇస్తాం డాక్టరేట్ అంటే, నా ఖర్చులు పెట్టుకొని ఆటో ఇవి బస్ ఛార్జీలు అన్నీ ఇస్తే నాకు ఇవ్వండి, నేను డబ్బులు ఇచ్చి నేను కొనుక్కోలేను అని నేను చెప్పేసిన వాళ్ళకి.
సో ఇట్లా చాలా వరకు మేము బయట మీడియాలో చూస్తుంటాం అనమాట, మేము సోషల్ మీడియాలో చూస్తుంటాం, అన్నం పంచి వాళ్ళ ఫోటోలు పెట్టుకుని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. సో ఇది సేవలు చేస్తాం, మీకు బయట గుర్తింపులు కూడా చాలా వచ్చినట్టుగా ఉన్నాయి, కొన్ని చాలా అవార్డ్స్ వచ్చాయి సార్ మనకి. అవన్నీ కూడా విన్నాం మీకు అవార్డ్స్ మనకి సార్. నేనైతే చాలా మంది ఫోన్ చేసినారు ఇట్లా రాండి అని. పాసిబిలిటీ ఉంటే పోతాను, ఎందుకంటే మిమ్మల్ని వదిలిపెట్టిపోవాలి కదా, దగ్గరలో ఉండి మళ్ళీ సాయంత్రానికి వచ్చి అట్లా అయినా గుర్తించే వాళ్ళైతే ప్రైవేట్ ఆర్గనైజేషన్లు ప్లస్ ఇది. దీన్ని రియల్గా చేసే వాళ్ళకి ప్రభుత్వం గుర్తించాల్సింది. ప్రతి ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ ఇట్లా గుర్తించి ఇది చేస్తే మాకు ఇంకా అంత బాగుంటుంది. ఇప్పటికే చాలా మంది తెలిసిన వాళ్ళు అంతా బర్త్డే ఫంక్షన్లు మ్యారేజ్లు జరుపుకుంటున్నట్టు మేము వింటున్నాం. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక మెడికల్ పరంగా ప్రాబ్లం వచ్చింది, సో ఇలాంటి కొంచెం గవర్నమెంట్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా ముందుగా వచ్చి ఇలాంటి వాళ్ళని ఆదుకోవడం, ఈయన ఎలాంటి పబ్లిసిటీ కోరుకోవట్లేదు, సో తను సొంతంగా తన ఫ్యామిలీతో చేసుకుంటున్న ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మెడికల్ పరంగా వచ్చి మీకు హెల్ప్ తెస్తే బాగుంటుంది అనిపిస్తుంది. తప్పకుండా సార్. సో అంటే మీరు ఎవరైనా అనాథాలను తీసుకోవాలంటే మీకు ఓన్ వెహికల్ ఉందా, లేదంటే ఏదైనా మీరు వెహికల్ డొనేట్ చేస్తారు? అది సుధీర్ వేబిడ్జి వాళ్ళు ఇచ్చినారు సార్, అది వాళ్ళు డొనేట్ చేస్తారు. ఓన్లీ అనాథ శవాలకు మాత్రమే, శవాల కోసం మాత్రమే, ఓన్లీ శవాలకు మాత్రమే వాడతాము. అది కరోనా వరకు భలే పనిచేసింది సార్. ఓకే ఓకే. కరోనా గురించి మూలపడింది, రిపేర్ లో ఉంది. రిపేర్ కావాలి. ఓకే ఓకే. అలాగే మెయిన్ నా ఉద్దేశం ఏమంటే సార్, అనాథలకి గవర్నమెంట్ హాస్పిటల్లో సపరేట్ వార్డు పెట్టాలని ఒక మంచి డిమాండ్ దాన్ని ఎవరు పట్టించుకోలేము. ఇప్పుడు ఆమెకి కాలు ఇరిగింది, కాలు ఇరిగింటే హాస్పిటల్ పోతే ఆధార్ కార్డు లేదు, చేసేకేం చేస్తారు, నిదానంగా చేస్తారు, ప్రాసెస్ లేటు అని అన్నారు. మనం నెల రోజులు హాస్పిటల్లో ఉండాలంటే కష్టం కదా, కష్టం మనకి. అందుకోసం మళ్ళీ ఇటుకు వచ్చి మా ఊరు అతను పసురు కట్టు కడతాడు, పసురు కట్టు కట్టిస్తుంది, కొంచెం బెటర్ అయింది. అట్లా. సో ఇంతమందిని చూసుకోవడమే చాలా కష్టం. సో ఇన్ని జనాలు ఒక్కొక్కరిని చూస్తుంటే నిజంగా చాలా ప్రాణం తరుక్కుపోతుంది, ఎందుకంటే దే హ్యావ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ తో చాలా సార్. అందరూ డిఫరెంట్ ఒకరు ఐసీడీఎస్లో పంపించినారు, ఒకరు మెంటల్ ఇల్లు ఉన్నారు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. అక్కడి నుంచి మీ దగ్గరికి రావడం ఏంటి నాకు అర్థం కాదు. కళ్యాణదుర్గం జడ్జి శైలజ మేడం పంపించినారు. ఓకే ఓకే. వాళ్ళంతా జడ్జి శైలజ మేడం గారు ఇట్లా పెద్ద పెద్దలంతా పోలీసులు పంపించింది. అంటే మీ మీద ఉన్న నమ్మకమా ఇది కదా, లేకపోతే గవర్నమెంట్ పరంగా అక్కడ తీసుకోవాల్సిన వాళ్ళు ఖర్చు పెట్టుకుని అక్కడ చూడకుండా మీ దగ్గరకు వచ్చి పంపించిన తర్వాత దాని దగ్గర ఫండ్ ఏమన్నా ఇస్తున్నారు వీళ్ళు? ఇచ్చే ఏం లేదు సార్, మీ దగ్గర పంపిస్తున్నారు. 50 కేజీలు బియ్యం కూడా లేదు. సో మనకి నారపల శివ అని సత్యసాయి అనాథ పిల్లల ఆశ్రమం పెట్టినాడు, అతనికి ఫస్ట్లోనే మనకి ₹1,00,000 ఇచ్చినారు. ఒక షెడ్ వేయించినారు ఆర్డిటి వాళ్ళు. మనకి ప్రతి నెల కూడా ఆర్డిటి వాళ్ళు మంచి హెల్ప్ చేస్తాను. మొన్న కొద్దిగా ఫండింగ్ నిలిపేసినారని కొద్దిగా నిలవేసినారు, మాకు కూడా నిలబెట్టినారు. ఇలా అందరూ దాతలే సార్. మనకి రోజంతా భోజనం పెట్టిస్తే ₹3,000 తీసుకుంటాము. పొద్దున్నే టిఫను, మధ్యాహ్నం ఓలిగా, పప్పు అన్నము, అప్పలాలు, చిత్రాన్నం, పెరుగు, అరటిపండ్లు, రసము, మజ్జిగ, సాయంత్రం నార్మల్ ₹3,000. దాంట్లో మనకు 1,500, 1,600 అట్లా మిగులుతుంది. అట్లా ఇవన్నీ మనం రొటేషన్ చేస్తాను. మెడిసిన్స్ ఇవన్నీ అంటే ఏదో మేము బర్త్డే కేకులకి పిల్లల కోసం ఖర్చు పెట్టి లక్షలు 50,000 దాకా ఖర్చు పెట్టే కంటే ఒక ₹3,000 మనం మొత్తం భోజనం పెడుతున్నా అంటున్నారు. సో ఇంత చిన్న దాన్ని కూడా మనం చేయలేమా? సో ఇది ఒక్కరు చాలామంది అనంతపురం ప్రజలు చాలామంది ఆలోచించండి, ఇలాంటి స్వచ్ఛందంగా చేసే వాళ్ళకు మనం హెల్ప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన వంతు బాధ్యతగా ఒక సేవ చేసే తత్వం మనలో ఉంటే ఇలాంటి సేవ చేసే దేవుళ్ళకు మనం కాపాడుకుందాం. వీళ్ళని కాపాడితేనే రేపొద్దున మనం కూడా రేపొద్దున మన అవసరం కూడా ఎలా ఉంటుందో తెలియదు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఎంతోమందిని చూడగలుగుతున్నారు. ఇంట్లో పుట్టిన 2 పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటేనే తల్లిదండ్రులు చాలా కష్టం. సో కానీ ఇంతమంది ఒక 20-30 మందిని ఈయన డైలీ మెయింటైన్ చేస్తా అంటే నిజంగా అండి మిమ్మల్ని నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. ఇలాంటి వాళ్ళతో కలవడం నిజంగా మనకు చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు తగ్గట్టుగా అన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైనా మా వంతు ప్రయత్నం అంటే సోషల్ మీడియా ద్వారా మీ వీడియోని బయటకు పెడితే ఇక్కడ ఏదైనా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుందేమో అని మా ఉద్దేశం. తప్పకుండా సార్, తప్పకుండా ఏదైనా మంచి జరగాలని కోరుకుంటున్నామండి. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్.